ఒక కవి రచయిత గీత ఏమిటంటే, నీ పువ్వులతో కూడా నాకు ప్రేమ, నీ ముళ్లతో కూడా నాకు ప్రేమే. ఏవేవి ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ ఇచ్చేయి, ప్రపంచాన్నే పాలిస్తావు. కానీ ఈ సంసారంలో అయితే ఎక్కడికెళ్ళినా ముళ్ళే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయితే మేం జీవితాంతం ఇదే అనుభవించాలా? అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ రాజకీయానికి సంబంధించి ఏదైనా పని ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే అయితే తను దజ్జాగా కూర్చుంటాడు, ఎంతో ఇవ్వాల్సి వస్తుంది. మంచిది. ఇప్పుడు మనం ఏ బిజినెస్ సెక్టర్కి వెళ్ళినా మీకంటే పెద్ద ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్ అయితే మిమ్మల్ని చిన్న చేప అనుకొని పెద్ద చేప ఎలా తినేస్తుందో అలాగా ఆ పెద్ద చేప మిమ్మల్ని మింగేస్తుంది. మీరు ఎవరిదైనా ప్రవర్తన చూడండి, అయితే మీ దృష్టిలో ఎప్పుడూ ముళ్ళే ముళ్ళు గుచ్చుకుంటాయి. అయితే మన ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మీ దగ్గర ఎలాంటి తాళమైనా ఉందా? ఎందుకంటే మనం ఎక్కడైనా అప్లై చేస్తే తొందరగా మన పని అయిపోయేటట్టు పని సులభం అవుతుంది. ఏమిటంటే కేవలం ముళ్ళే కాదు, ముళ్ళతో పాటు పువ్వులు కూడా ఉంటాయి. మన దృష్టిని ముళ్ళ దగ్గర ఉంచకూడదు, పువ్వులపైన ఉంచాలన్నమాట. ఆ రెండూ కలిసే ఉంటాయి, ఏదో ఒకటే ఎప్పుడూ ఉండదు. ఎంతో అదృష్టవంతులై ఉండాలి ఒకరి దగ్గర పువ్వులే ఉంటే. ఈ కలియుగంలో అలాంటి వారు చాలా తక్కువ. మనం చేయగలిగేది ముళ్ళని తొలగించడం మాత్రమే. అయితే మనం ముళ్ళను కూడా ప్రేమించాలా? ముళ్ళతో ఎవరైనా ప్రేమిస్తారా? అలా కవులు మాత్రమే చెప్తారు, అవన్నీ కవిత్వాల్లోనే ఉంటాయి. ముళ్ళతో కూడా ప్రేమ పుడుతుంది అని గుచ్చుకున్నప్పుడు తెలుస్తుంది దాని ప్రేమ ఎలా పుడుతుంది అనేది. దాన్ని అవాయిడ్ చేయండి, దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని పూర్తిగా వదిలేయండి, యాక్సెప్ట్ చేయండి. ముళ్ళు ఉంటాయే, మన లక్ష్యం పువ్వులతో కాని ముళ్లతో కాదు. ఈ విధంగా సిద్ధంగా ఉండండి, అప్పుడు మరి మీకంత బాధ ఉండదు. ఇక ఒకవేళ ముళ్ళు ఎదురైతే దాన్ని ఫేస్ చేసి నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోండి. ఇదే కలియుగం. మరి మనం కేవలం నిమిత్తం మాత్రము. అందరి దగ్గర మనం ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది? మనకి విలువ ఉంది కదా దాని అర్థం. మీకు ఎందుకు రాజు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది? మీరెందుకు బిజినెస్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది? ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మీకు కూడా ఏదో పని పడిందే కదా, అందుకే కదా. మీ అవసరం మీకుండి వెళ్లారు. ఎదుటివారు కూడా తెలివైనవారే, వారికి తెలుసు పెద్ద చేప నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు అని. అయితే ఈ మామూలు మనిషి ఎంత కెపాసిటీ ఉంచగలడు చెప్పండి నాకు? సాధారణ మనిషికే ఉండాలి, పెద్ద పెద్ద బిజినెస్ మనుషులకు అవసరం లేదు. అలా అని లేదు. తనకంటే చిన్నవారి దగ్గరికి, పనివాళ్ల దగ్గరికి వెళ్లాల్సి కూడా వస్తూ ఉంటుంది. రాజు దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు కదా. కానీ అక్కడ కూడా వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా ఇది సమయానుసారంగా అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అంటే సమయం అన్ని టైం వచ్చేటప్పుడు నేర్పేస్తుంది. అనుభవంతోనే అన్నీ నేర్చుకుంటారు. అనుభవంతోనే వారికి అన్నీ భరించడం అనేది వస్తుంది. భరించకపోతే వెళ్లేదెక్కడికి? ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదే ఎదురవుతుంది. దీన్ని దోషించడం కంటే దీని మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించు. మార్గం దొరుకుతుందేమో చూడండి. దొరుకుతుంది ఏదో ఒక మార్గం. ఈరోజు దీపావళి పండగ, కాని మనసులో ఎంతో చింత ఉంది. మా పెద్దమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసింది, కాని ఎంతో మంది అబ్బాయిలు వచ్చి చూసి వెళ్లారు. కాని ఆమె మాత్రం అందరినీ రిజెక్ట్ చేసేస్తోంది. ఇంకా చిన్నమ్మాయి కూడా పెద్దదయింది. మరి ఏం చేయాలో చెప్పండి, చాలా బాధగా ఉంటుంది. మీరు ఎలాంటి చింత పడాలి అంటే, మీ అమ్మాయికి త్వరగా అబ్బాయి దొరకాలి అని, పెళ్లి కావాలి అని. ఎందుకంటే పెద్దదైపోయింది. కాని చింతించడం వల్ల లాభం లేదు. మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి. మీ వల్ల ఎంతైతే అంత చేయండి. ఆపై చూడండి ఏమవుతుందన్నది. ఆమె కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారే కదా.
ఇంకా పుట్టాల్సి ఉంది అనక్కర్లే కదా. ఇప్పుడు కేవలం కలవడమే మిగిలింది. సమయం రాగానే అతనే ఎదురుపడతాడేమో. అప్పటి వరకు వేచి ఉండాలి. ఆమెకి ఎలా నచ్చ చెప్పాలి? ఆమె పెళ్లికి సరే అంది కదా, కాదు అనట్లేదు కదా. అవును అవును కాదు ఏది చెప్పదు. అయితే ఆమె నిర్ణయాన్ని ఆమెకే వదిలేయ్. ఇక చిన్నమ్మాయిని చూసుకో. ఆమె కూడా చదువుకున్నది. మంచి వాడికోసం దొరికితే నువ్వు వెతుకు, దానంతట తనే వెతుక్కుంటుంది. ఇంక పెళ్ళే చేసుకోవద్దు అని అనుకుంటే గనక ఇంకేముంది? తప్పేమీ లేదు కదా అందులో. చదువుకున్నది, తన కాళ్ళపై తను నించుంది, స్ట్రాంగ్ మైండ్ ఉంది. ఇంకేముంది ఉండకూడదు? తప్పకుండా ఉండగలదు. ఈ రోజుల్లో అమ్మాయిల్ని ఎంత ఫోర్స్ చేస్తే అంత మొండికేస్తారు. ఇక ఆమెనే అడుగు. చేసుకోవాలనుకుంటే ఈ టైంకి నేను రెడీగా ఉంటాను, లేదు అంటే గనక ఇక మీరు అబ్బాయిని వెతకడం మానేయచ్చు. అక్కడితో ఇంక మీ రెస్పాన్సిబిలిటీ పూర్తవుతుంది. అలా అని చెప్పేయండి. ఇక చిన్నమ్మాయి కోసం వెతకండి, ప్రయత్నించడం మొదలెట్టండి. కానీ సమాజానికి ఏం చెప్పాలి? కాదు, సమాజానికి ఏం చెప్పాలి? మా అమ్మాయి తగినవాడు దొరకట్లేదు, ఆమె దానికి సిద్ధంగా లేదు, స్వయంగా వెతుక్కుంటుంది. చదువుకున్న అమ్మాయిలకి మనం ఏం చెప్పగలం? ఇప్పుడు మన దగ్గర కూడా పెళ్లి విషయంలో వెస్టర్నైజేషన్ పూర్తిగా వచ్చేసింది. ఇంకా అమ్మాయి అబ్బాయిలు మునిపటిలాగా ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకున్నట్టుగా లేరు. ఇప్పుడు అలా ఒప్పుకోవట్లేదు ఎవరూనూ. ఇప్పుడు తెలిసిందా? ఆమె గురించి ఎదురు చూసి చూసి చిన్నమ్మాయి వయసు మించిపోతుంది. ఈమెకు ఎందుకు తప్పు ఆ శిక్ష? ఆమెకు ఈ మంచి సంబంధం వస్తే ముందు ఆమెకే చేసేయండి పెళ్లి, ఏమీ పర్వాలేదు. నిరుమా నమస్కారం. నా సమస్య ఏమిటంటే, నా వయసు వారందరితో ఎవరిపైనా నేను హక్కును చూపించగలను, వారితో నేను మాట్లాడగలను. కానీ ఎవరితో కాదో అలాంటి వారికి నేను చెప్పాలనుకున్న దానికి, నాకంటే పెద్దవారికి కాదు అని చెప్పడానికి నేను ఎంత బాధపడుతూ ఉంటానంటే, లోపల లోపల ఎంత సంఘర్షణ జరుగుతుందంటే నెగిటివ్ ఆలోచనలే నాకు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటసలు? మనసుని ఖాళీ చేసుకుని నేర్చుకో. మనసులో అన్నీ నొక్కిపెట్టి సప్రెస్ చేస్తే గనక దాని ప్రభావము విపరీతంగా ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా ఓ ప్రయోగం చేసి చూడు. ఎప్పుడైతే మన మనసు భారీగా అవుతుందో, ఎవరిపైనైతే చాలా చెడు ఆలోచనలు నిరంతరంగా వస్తూ ఉంటాయో దాని నుంచి బయటపడాలన్నంత తేలిక కాదు. ఆ గదిలో ఒంటరిగా ఉండి గది మూసేసి అద్దం ముందర కూర్చుని నీలో నువ్వే మాట్లాడుకో. పెద్ద పెద్దగా మాట్లాడుకో. ఏం చెప్పాలన్నా అద్దంతో చెప్పేసేయి. మనసుని ఖాళీ చేసేసుకో. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతే స్వయంగానే చెప్పుకోవాలి. అప్పుడు ఒకవేళ భర్తకు చెప్పుకోగలిగితే చెప్పుకో. మరి అయితే అద్దంలోనే చెప్పుకో. మనసుకి హాయిగా ఉంటుంది. నాకు మీ దగ్గరే హాయిగా ఉంటుంది. నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. నేను మీతో మాట్లాడచ్చా? ఎందుకు కాదు, ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొచ్చు నాతో. సరే, నాకు టైం ఇవ్వండి. తప్పకుండా టైం ఇస్తాను. నేను ఇందులో నుండి బయటపడాలి. ఈ సపరేషన్ వల్ల మనసులో చాలా బాధ ఉంటుంది. చెప్పలేము, ఎవరికి భరించలేము. ఇందులో నుండి బయటపడలేకపోతున్నాము. ఈ భారాన్ని ఉంచుకోవడం ఎందుకు? మనసులో నుండి తీసేయడమే మంచిది. ఎవరిపైనైనా తప్పు ఆలోచన వస్తే మొదటి నుండే దాన్ని, ఇది తప్పు, ఇది నా ఆలోచన, అలా అవ్వని, కాకపోని, ఏ విషయంలో చెడు ఆలోచన వస్తుందో ఆ వ్యక్తి
అలా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మన మనసులోనే ప్రత్యక్షం. అలా ఆ విధానంలో మనం ఒపీనియన్ ఏర్పరచుకోవాలి, అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాము. ఆపై అది ఆ ప్రకారంగా ఆలోచిస్తాము. మన మనసు భారీగా అయిపోతుంది, బాధపడుతుంది. సప్రెస్ అయిపోతూ ఉంటాము. అందులో నుండి బయటపడాలి. తెలిసిందా? ఇలా ఆలోచిస్తున్నావే, అదంతా తప్పు. ఏ విషయం మనల్ని బాధిస్తోందో, ఇతరుల్ని బాధిస్తోందో, అలా విషయం అంటూ ఏమీ లేదు. అది అక్కర్లేని విషయం అన్నమాట. దాన్ని గెటౌట్ చేసేయాలి. ఇంతే ఆలోచించు. ఏ విషయాన్ని నన్ను బాధిస్తోందో ఆ విషయంతో నాకెటువంటి సంబంధమూ లేదు. దాన్ని తీసి బయట పడేయాలి, గెటౌట్ చేసేయాలి. నీ మనసు తేలిక పడుతుంది. ఎప్పుడు తేలిక పడతావో అప్పుడు నీలో నుండి హాయిగా ఉంటుంది. లోపల నుండి అన్నీ ఇక్కడే ఉండిపోయాయి, బయటపడట్లేదేవీను. ఇదే నా బాధ. నీరుమా, ఈమెకి నేను అత్తగారిని, ఇంకా ఒకవేళ నాతో ఏదైనా జరిగితే గొడవ వచ్చేస్తుంది. ఈమెకి నా తరఫున చక్కగా ప్రవర్తించడం అంటే ఏంటో, ఎలా చేయాలో కాస్త చెప్తారా? నాతో చక్కగా ఉండాలి. మీ అత్తగారు చెప్పేది సరిగ్గానే చెప్తోంది ఆవిడ. ఇదే నా బాధ. నేను అవును అనలేను, కాదు అనలేకపోతున్నాను. ఇదే నా బాధ. ఎవరిపై నాకు హక్కు ఉందో వారిపై నేను కోపం చూపించగలుగుతాను. నేను నా భర్త, మేమిద్దరమే ఉన్నాము, ఆయనపై నేను కోపం చూపిస్తాను. మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయ్యి విషయం అక్కడితో ఆగిపోతుంది. ఇంకా ఎదురుగానే ఉంది కదా అత్తగారు నీ పక్క. నేను ఆమె స్వయంగా అడుగుతోంది. నువ్వు చెప్పకపోతే ఆవిడికెలా తెలుస్తుంది ఎక్కడ నీకు బాధ ఉంది అన్నది? ఇదే ఉంది. ఏదైనా పని చేస్తే వాళ్ళని పొగుడుతుంది. నేను రోజంతా పనిచేస్తాను, కానీ నా గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పదు. కోడలు మాత్రం ఇలాంటిది అలాంటిది అని అంటూ నా గురించి చెప్తూనే ఉంటుంది. కానీ నాకు లోపల నుండి బాధగా అనిపిస్తుంది. నేనేం చేయలేదా? ఇంత పని చేస్తూనే ఉంటాను రోజంతా, అయినా నా గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదా? నాకు అసలు విలువే లేదా? ఇలాగే అనిపిస్తుంటది. ఏదైనా ఉంటే చెప్పలేను, లోపలే అలా బాధపడుతూ ఉంటాను. నేను ఒంటరిగా గదిలో ఉండిపోయి నేను బాధపడుతూ ఉంటాను. ఎవరికీ నేను చెప్పలేకపోతున్నాను. ఒంటరిగా ఈర్ష్యగా ఉంటుందా? ఉంటుంది. తోటి కోడల్ని అంత పొగుడుతోంది, ఇక నా గురించి ఒక్క మాట కూడా అన్నే అనదు. అత్తగారు మంచి మాట అనదు. తెలిసిందా అత్తగారు? ఏమండోయ్, సమస్య ఎక్కడుందనేది? దాని గురించి ఇప్పుడు నేను ఆలోచిస్తాను. ఇక దానికోసం ఆమెని చక్కగా చూసుకోవాలి అనేది తెలిసింది. 2-3 శబ్దాలు ఏమని అను? ఆమెని అంటాను. మీకలా అనిపిస్తోంది నాతో చెప్పు. నీకెప్పుడైనా అనిపిస్తే నాతో చెప్పు. నేను తప్పు చేస్తూ ఉంటాను కదా. అదేమిటంటే, 2 కోడళ్ళున్నారనుకోండి. ఏమిటంటే, ఒకరి పట్ల పెద్ద మనసు ఉంటుంది, ఒకరి పట్ల ఉండదు. అది నిజమే. అదే విషయం తెలుసుకో. ఇలా మాట్లాడడం అంటే ఉంచుకో. మీ గురించి మంచి చెప్పుకునేలాగా ప్రవర్తించాలి కదా మనం. మీరంటే ఆమె అంత చక్కగా ఉంటుంటే ఆమెకి మీరు బావుంటుంది. మీరు కూడా అలాగే చక్కగా ఉండండి. మరి మీ పట్ల ముఖంపైన మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి నచ్చదు. ఆమె నోటి దురుసుతనం ఉంది అని మీకనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఇలా కూడా ఉంది మనసులో. ఈమె కొంచెం మొండిది అని, ఆమె చాలా నార్మల్ అని. ఈమె ప్రకారంగా ఏముంటుంది? మొండిగా ఉంటారే, వారిలో ఏ మాత్రం కూడా కపటం ఉండదు. తియ్యగా మాట్లాడతారే, వారిలో కపటం చాలా ఉంటుంది. కావచ్చేమో. 2వ కోడల్ని చూడండి, కపటం లేదు. మరి అమాయకంగా ఉంటుంది. మంచిది ఇదే కదా. కాస్త మొండిగా ఉంటే ఉండనియండి, కానీ మనసుకు మాత్రం చాలా మంచిది కదా.
మనసు మంచిగా ఉన్నవాళ్లే అన్నీ చేస్తారు మన కోసం అని. అత్తగారు అనుకుంటుంది ఆమె పొగుడుతూ ఉంటుంది కదా అని. అందుకు నాకు బాధగా అనిపిస్తుంది. ముఖంపై పొగుడుతుంది అంటే నిజమే అది. అందులో నుండి ఎలా నేను బయటపడను? అదే దాన్ని అర్థం ముందు చేసుకున్నా. అద్దం ముందరే అలా చేస్తూ ఉండు. ఎప్పుడు నవ్వుతూ ఉండు. లేదా అత్తగారికి చెప్పు, చూడండి చూడండి మీరిలా అంటున్నారు కదా, నాకు బాధగా ఉంటుంది. మరి మీరు నా గురించి కూడా కొంచెం మంచి మంచి చెప్తూ ఉండండి మాటలు. అలా ముఖంపైనే నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తూ ఉండు. అక్కడికక్కడే నిర్ణయం జరిగిపోతుంది. ఇక లోపల దాచుకుని ఉంచుకుంటే మీకే బాధ కదా, మనసు బాధపడిపోతుంది. దీనికి మార్గం ఇదేనా, ఈ ఈర్ష్య నుండి బయటపడ్డానికి? ఈర్ష్య కోసం ఇదే. లోపల దృష్టిని పెట్టి చూసుకోవాలి. లోపల దృష్టిని పెట్టి చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే స్త్రీకి బలహీనత అంటారు కదా, జెలసీ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఉమెన్ అని. తోటి కోడల గురించి మంచి చెబితే మీకు బాధగా ఉంటుంది. నా గురించి ఎందుకు చెప్పదు, ఆమెనే ఎందుకు అంటుంది, ఇవన్నీ మన బలహీనతలే. అలా ఎప్పటికప్పుడు అయితే చెప్పు. ఈ బలహీనతల నుండి నువ్వు బయటపడాలి. ఎప్పటి వరకు ఈ బలహీనతల్లో ఉండిపోతావు? తోటి కోడల్ని పొగిడారా, ఆమెని పొగిడితే ఆమె అదృష్టవంతురాలు. పోనీ ఆమెకి ఏదో కొంత మంచి తెలుసు, అత్తగారిని సంతోషపెడుతుంది. నాకు రాదు, కాని ఆమె వల్లే సంతోషపడుతోంది. బావుంది, చాలా బావుంది. నీ మనసుని పెద్దగా చేసుకుని ఉంచుకో. ఈ విషయం మనసుకి అంతగా తగలదప్పుడు. ఇక ఈర్ష్య లేకపోతే కోపం రావడం అనేది ఎందుకు ఇక్కడ ఉంది? తెలిసిందా? ఇక ఇంట్లో నేను పనిచేస్తున్నాను, అది నా బాధ్యత అనుకుని అందుకు చేస్తున్నాను అనుకో. మా అత్తగారు పొగడాలి, శభాష్ అనాలి అని అందుకని చేయట్లేదు. నా బాధ్యత అందుకు చేస్తున్నాను అనుకో. ఈ అపేక్ష నుండి బయటపడాలి. నన్ను పొగడాలి, పొగిడితే కూడా దాన్ని మనసుకు తగిలించుకోవద్దు. పొగిడితే మనసు చాలా బావుంటుంది. ఎప్పుడైనా తక్కువ చేసినా, అసలు చేయకపోయినా అదే అత్తగారు చెడ్డదైపోతుంది. ఆ తర్వాత కోపం వస్తుంది. ఈ అవకాశమే వద్దు కోపం తెచ్చుకునేలాగా. ఇదే చెయ్యాలి. అసలేమీ వద్దు నాకు. నా గురించి మంచి చెప్పినా చెడు చెప్పినా నాకు సమానమే అనుకో. నిరుమా, నాకు ఏదైనా చెప్పండి, ఆమెను చక్కగా చూసుకునేలాగా. ఏం చెయ్యాల్సిన పనిలేదు. ఈ వయసులో మీరేం చేస్తారింకా? ప్రేమగా మాట్లాడండి చాలు. ప్రేమగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలి, ఆమెకు ప్రేమతో చెప్పు. శబ్దాలు అవసరం లేదు ప్రేమకి. ప్రేమే. మంచి పని చేస్తే మన చూపు మాత్రమే చాలింకా. ఇక రోజు ఎవరు పొగుడతారు? పొగడక్కర్లేదు, ఎప్పుడో ఓసారి అంటే చాలు, సరిపోతుంది. మళ్ళీ అన్నా కూడా ఆమెకు నచ్చదు. మరి అహంకారం వస్తుంది, నేనెంత చేస్తున్నాను అని. అదీ తప్పే. కాని మనసులో ఉంటే గనక ఈ కోడలు, చిన్న కోడలు కూడా చాలా చేస్తుంది అని ఆటోమేటిక్గా వైబ్రేషన్లు ఆమెకి చేరతాయి. ఇంతే అనుకోండి, ఆమె కూడా చేస్తోంది అని. ఇక ఆటోమేటిక్గా నోట్లోంచినూ వస్తాయి మంచి మాటలు. నీరుమా, నమస్కారం. నిన్న ఆమె చెప్పింది కదా, మా అత్తగారు చాలా మంచిది, కాని మావగారు కాదు అని. ఎందుకో సరిపోదు అలాగా. మా అత్తగారు మావగారు కూడా ఇద్దరు మాతోనే ఉంటారు. అత్తగారితో మాకు చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఏమీ అనదు నన్ను. ఒకవేళ అయినా కూడా రోజు కాళ్ళకు కూడా దండం పెట్టి వస్తాను. అలా ఏమీ లేదు. కాని మావగారంటే కొంచెం కోపం. ఇంకా ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటాను, కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రమే దండం పెడతాను. మనసులో అనుకుంటాను, ఈయన కాళ్ళు కూడా పట్టుకోవాలి, కానీ లోపల ఉంది కానీ ఆయన పట్ల. కానీ అలా
మావగారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవడానికి అనిపించదు. ఏంటని వెతుకు, తీసేయి. ఆయన పట్ల, మావగారి పట్ల ఉన్న నీ భావాన్ని, ద్వేషాన్ని, ఆయన తప్పేమిటి అనేది నీకే తెలుస్తుంది. ఇంకా చూడు, నువ్వే ప్రయత్నించి చూడు ఓసారి తెలివిగానే. ఇక సులువుగా అందులో నుండి బయటపడ్డావు. ఎంతసేపు సులువుగా బయటపడగలవు నువ్వు? ఏం చేయను, ఆయన కాళ్ళను కూడా రోజు పట్టుకోనా? తప్పేమిటి? అమ్మా నాన్న ఇద్దరు సమానమే కదా. మనసులో ఏదో ఉంటుంది, కానీ రోజూ పెట్టలేను. ఇక్కడికి వచ్చాను అంటే కూడా చెప్పకుండా వచ్చాను. రోజూ ఆయనకు కూడా కాళ్ళు దండం పెట్టాలి అనే అనిపిస్తుంది, కానీ అహంకారం అడ్డం వస్తుంది. అహంకారాన్ని వదిలేయమనే కదా ఇదంతా చెప్పేది.